Fanikumar Addepalli. You are watching PK Talks. Welcome to PK Talks. Hi friends, భారత్ మాతాకి జై. ఐపీఎల్ సీజన్ వచ్చేసి ఆగిపోయింది అని చెప్పేసి అదేదో పవర్ ఆఫ్ పాకిస్తాన్ అని చెప్పి కొంతమంది దరిద్రులు ట్వీట్లు చేసుకుంటున్నారు. అరే పెచ్చనా కొడకలారా, సారీ ఇలాంటి లాంగ్వేజ్ మాట్లాడుతున్నది ఏమనుకోకండి. అరే పెచ్చనా కొడకలారా, మిమ్మల్ని చూసి భయపడి కదా ఐపీఎల్ ఆపేసింది. దేశ ప్రజల గురించి ఓకే, మా దేశంలో ప్రజలు ముఖ్యం మాకు, అంతేగాని మీలాగా ప్రజలు గాలి వదిలేసే బ్యాచ్ కాదురా. రే మీకేం తెలుసురా? ఓకే, మేము భిక్ష వేస్తే పుట్టిన దేశం రా మీది, మీరు మాట్లాడకండి. ఓకే, పవర్ ఆఫ్ పాకిస్తాన్ ఐపీఎల్ ఆగిపోతే. ఐపీఎల్ ఎందుకు ఆపేశాను తెలుసా? అందరి భద్రత గురించి. మమ్మల్ని నమ్మి మా దేశానికి ఎన్నో దేశాల నుంచి వచ్చారు రా క్రికెటర్స్, స్పోర్ట్స్ మెన్స్ అందరూ. వాళ్ళ భద్రత ముఖ్యం మాకు, వాళ్ళ సేఫ్టీ ముఖ్యం మాకు. సో ఒక మ్యాచ్ జరిగితే ఒక 50,000 మంది 1,00,000 మంది చూస్తారు. వాళ్ళ సేఫ్టీ ముఖ్యం మాకు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ ఎదవ గురించి మాట్లాడి టైం వేస్ట్ చేసుకోను. ఐపీఎల్ సీజన్ వచ్చేసి స్టాప్ అంటే ఏంటంటే ఇప్పుడు ఎప్పుడు జరుగుతుంది ఏంటి అనేది ప్రస్తుతానికి క్యాన్సిల్. మళ్ళీ ఎప్పుడు జరుగుతుంది అనేది త్వరలోనే చెప్తాను. అది కూడా ఏంటంటే ఇంగ్లాండ్ ఇండియా టెస్ట్ సిరీస్ ఉంది, ఆ సిరీస్ తర్వాత చెయ్యొచ్చు అని చెప్పి ఊహ. ఎందుకంటే ఐపీఎల్ అనగానే చాలా దేశాల నుంచి క్రికెటర్స్ వస్తారు, వాళ్ళ షెడ్యూల్స్ ఉంటాయి, వాళ్ళ క్రికెట్ టోర్నమెంట్స్ ఉంటాయి, అవన్నీ వదులు రావాలి. సో అవన్నీ మళ్ళీ కరెక్ట్గా సెట్ అయిన తర్వాత ఇది కంటిన్యూ అవుతుంది. అప్పటి వరకు 2025 ఐపీఎల్ అనేది క్యాన్సిల్ అయిపోయినట్టే. ఓకే ఫ్రెండ్స్, ఇలాగా ఈ ఇంతటితో అయిపోయింది అని చెప్పేసి చాలా బాధ ఉంది మాకు కూడా. కాకపోతే దేశం ఉంటే ముఖ్యం కాబట్టి భారత్ మాతాకి జై అని చెప్పాను. బోర్డర్లో మన ఇండియన్ ఆర్మీ చాలా కష్టపడుతున్నారు. ఓకే, మన ఇండియన్ ఆర్మీ ఎంత కష్టపడుతున్నారంటే పాకిస్తాన్ కుక్కలు పంపించిన టెర్రరిస్ట్లని కాల్చి పడేస్తున్నారు, పాకిస్తాన్ మిసైల్స్ పంపిస్తున్నారు, అందరినీ షూట్ చేసి పడేస్తున్నారు. ఒక్క చిన్న ఈగను కూడా రానియట్లేదు, అంత కాపలా కాస్తున్నారు, అంత పర్ఫెక్ట్గా ఉన్నారు. ఓకే, మనం సెల్యూట్ చేయాల్సింది ఇండియన్ ఆర్మీకి. సెల్యూట్ టు ఇండియన్ ఆర్మీ. ఓకే, దిస్ ఇస్ Fanikumar Addepalli signing off.